హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 12.2 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఏ పెన్ స్టాండ్ మేడ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ విత్ 4 conical depressions to hold pens. The dimensions of the cuboid are 15 cm by 10 cm by 3.5 cm. The radius of each of the depressions is 0.5 cm and the depth is 1.4 cm. Find the volume of cuboid in the entire stand. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇది వచ్చేసి పెన్ స్టాండ్ అమ్మా. ఈ పెన్ స్టాండ్ అనేది వుడ్ తోటి క్యూబాయిడ్ షేప్లో తయారు చేశారు. ఇక్కడ 4 కొనికల్ డిప్రెషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో కొనికల్ డిప్రెషన్స్ అంటే శంకు ఆకారంలో గుంటలు అనేవి ఉన్నాయి. ఈ పెన్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్యూబాయిడ్ స్టాండ్లో డైమెన్షన్స్ ఆఫ్ ది పెన్ స్టాండ్స్ మనం చూస్తే లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్, బ్రెత్ 10 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ ఉందన్నమాట. అయితే ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది డిప్రెషన్ ఈజ్ 0.5 సెంటీమీటర్. ప్రతి డిప్రెషన్ అంటే ప్రతి గుంట యొక్క రేడియస్ అనేది 0.5 సెంటీమీటర్ అన్నాడు. డెప్త్ అంటే హైట్ వచ్చేసి 1.4 సెంటీమీటర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ అని చెప్పి ఇచ్చాడు. ఎంటైర్ స్టాండ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూసారా, స్టాండ్ కనిపిస్తుంది కదా, దీని యొక్క ఎంటైర్ వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, డైమెన్షన్స్ రాద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ ది పెన్ స్టాండ్ ఆర్ length L equals to 15 centimeter. Next to breadth equals to 10 centimeter. Height equals to 3.5 centimeter. Next volume amma, volume formula LBH అంటే 15 into 10 into 3.5. సో 10 into 3.5 అంటే 35 అవుతుంది. సో 15 into 35, 15 5s 75, 15 3s 45 plus 7 52, 525 cubic centimeter. 525 cubic centimeter. ఎన్ని కొనికల్ డిప్రెషన్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. 4 కొనికల్ డిప్రెషన్స్ ఆర్ 4 కొనికల్ depressions are taken out to make pen holders. Okay, that implies volume taken out equals to 4 into వాల్యూమ్ ఆఫ్ వన్ కోన్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 into వాల్యూమ్ ఆఫ్ 1 కోన్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 πr²h. సో ఇప్పుడు మనం రేడియస్ రాద్దాం. R ఈక్వల్స్ టు కోన్ రేడియస్ వచ్చేసి 0.5 సెంటీమీటర్. అలాగే డెప్త్ ఇచ్చారు. డెప్త్ అంటే హైట్ అని చెప్పాం కదా ఇందాకనే, 1.4 సెంటీమీటర్. సో వాల్యూమ్ ఏమవుతుందో చూడండి. V ఈక్వల్స్ టు 4 into 1/3 into పై వాల్యూ 22/7. R అనేది 0.5 అంటే 1/2 into 1/2. 0.5 అంటే హాఫ్ అనమాట. R² కాబట్టి హాఫ్ ఇంటూ హాఫ్. సో హెచ్ వచ్చేసి 1.4 అనమాట. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి, 2 1s 2 2s, 2 1s 2 1s అనమాట. సో ఇక చూడండి, 7 1s 7 0.2s, 7 1s 7 0.2s. ఇక రిమైనింగ్ ఏమున్నాయి చూడండి. న్యూమరేటర్లో 22 into 0.2 బై డినామినేటర్లో 3 ఒక్కటే ఉంది.
సో 22 ఇంటూ 0.2 అంటే 4.4/3. 4.4/3 అంటే చూడండి 3 1s 3 డెసిమల్ 14 కదా. 14 అంటే 3 4s 12, ఒక 2 మిగిలిపోయింది అంటే 20, 3 6s 3 6s ఇలా వస్తూనే ఉంటుంది. సో 1.4 సెంటీమీటర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ స్టాండ్. దట్ ఇంప్లైస్ వాల్యూమ్ ఆఫ్ వుడ్ ఇన్ స్టాండ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ వాల్యూమ్ ఎంత వచ్చిందో మనకి చూడండి 525 క్యూబిక్ సెంటీమీటర్, క్యూబాయిడ్ వాల్యూమ్. సో 525 మైనస్ 1.466. ఓకే, సో దీన్ని ఎలా సబ్ట్రాక్షన్ చేస్తుంది చూడండి. 525.000, సో 1.466 మైనస్ చేయండి. 10 మైనస్ 6 4, 9 మైనస్ 6 3, 9 మైనస్ 4 5, 4 మైనస్ 1 3, ఓకే 2 5. చూడమ్మా 523.534 క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ స్టాండ్ ఎంత వచ్చిందమ్మా మనకి? వాల్యూమ్ ఆఫ్ వుడ్ స్టాండ్ వచ్చేసి 523.534 క్యూబిక్ సెంటీమీటర్ అనేది చూసాం అన్నమాట. మరొకసారి చూడండి, ఇక్కడ డైమెన్షన్స్ వచ్చేసి LBH ఇచ్చారు, అలాగే వాల్యూమ్ వచ్చేసి LBH చేసాం. ఇక్కడ 4 కొనికల్ డిప్రెషన్స్ అంటే 4 గుంటలు ఉన్నాయి శంకు ఆకారంలోవి. కోన్ వాల్యూమ్ వచ్చేసి 1/3 πr²h, 4 ఉన్నాయి కాబట్టి 4 × 1/3 πr²h. సో 4 కొనికల్ డిప్రెషన్స్ వాల్యూమ్ 1.466 వచ్చేసింది. సో టోటల్గా మనం ఆ స్టాండ్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి కాబట్టి 525 మైనస్ ఈ 1.466 చేస్తే 523.534. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఏ వెజల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ an inverted cone. Its height is 8 cm and the radius of its top, which is open, is 5 cm. It's filled with water up to the brim. When the lead shards, each of which is a sphere of radius 0.5 cm, are dropped into the vessel, 1/4 of the water flows out. Find the number of lead shards dropped in the vessel. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వర్టెడ్ కోన్ ఉంది. అంటే ఈ ఇన్వర్టెడ్ కోన్ షేప్లో ఒక వెజల్ అనేది ఉందట. అయితే దాని యొక్క హైట్ మనం అబ్జర్వ్ చేస్తే 8 సెంటీమీటరు, ఓపెన్ వైపు రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంది. దాని యొక్క బ్రిమ్ అంటే ఎడ్జ్, అంచు వరకు కూడా మనం వాటర్తో ఫిల్ చేస్తాం. అలా వాటర్తో ఫిల్ చేస్తే దాంట్లో 0.5 సెంటీమీటర్ రేడియస్ ఉన్నటువంటి ఆ లెడ్ షార్ట్స్ అనేవి ఆ బౌల్లో మనం వేసినప్పుడు వాటర్లో 1/4 పార్ట్ అవుట్ అంటే బయటికి డ్రాప్డ్ ఇంటూ ద వెజల్. అంటే ఏమైంది, వాటర్ ఫ్లోస్ అవుట్ అంటే బయటికి వెళ్ళిపోయింది అనమాట. అయితే ఆ బౌల్లో ఆ వెజల్లో ఇక్కడ ఎన్ని వాటర్ ఉంటాయి, ఆ వెజల్లో ఎన్ని వాటర్ కాదమ్మా, ఆ వెజల్లో ఎన్ని లెడ్ షార్ట్స్ వేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ ద వెజల్ అంటే ఆ వెజల్లో లెడ్ షార్ట్స్ అనేవి ఎన్ని వేశారు అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ వెజల్ అనేది కోన్ షేప్లో ఉంది. ఇది వచ్చేసి లెడ్ షార్ట్ అమ్మా. లెడ్ షార్ట్ వచ్చేసి స్పెరికల్ షేప్లో ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ఎక్కడ వరకు ఉన్నాయి, బ్రిమ్ ఇన్ ద వెజల్ అంటే ఈ అంచు వరకు కూడా వాటర్ అనేవి ఫిల్ చేయబడ్డాయంట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ ఎన్ని వాటర్ ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది కొనికల్ వెజల్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ది కొనికల్ వెజల్, వాల్యూమ్ ఆఫ్ ది కొనికల్ వెజల్ దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ ది కొనికల్ వెజల్ అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఏంటంటే
ఇక్కడ ఇందులో స్పియర్ షేప్లో ఉన్నటువంటి లెడ్ షార్ట్స్ వెజల్లో వేయటం జరిగింది. ఆన్ డ్రాపింగ్ సర్టెన్ నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఇంటూ ద వెజల్ 1/4 ఆఫ్ ది వాటర్ ఫ్లోస్ అవుట్. ఎంత వాటర్ బయటకు వెళ్ళిందమ్మా? 1/4 ఆఫ్ వాటర్ 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్ అంటే బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి 1/4 ఆఫ్ వాటర్ బయటికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక ఫార్ములా కూడా కనుక్కోవాలి, ఇంకోటి కూడా చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఆల్ lead shots dropped into the vessel. All lead shots dropped into the vessel equals to 1/4 into volume of water in the vessel. Okay, volume of water in the vessel. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే ఇందాక నేను ఏం చెప్పాము? వాల్యూమ్ ఆఫ్ కొనికల్ వెజల్ అని చెప్పాను. అంటే 1/3 πr² హెచ్ వేయాలి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ రావాలంటే ఇంకా మనం ఇంకోటి కనుక్కోవాలి. ఏంటమ్మా? నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ తెలియాలంటే ఏం చేయాలంటే ఈ 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్లో నుంచి 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్, దీంట్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షాట్ వేయాలి. బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షాట్ కానీ మనం వేస్తే మనకు కావాల్సినటువంటి ఏంటిది? హౌ మెనీ లెడ్ షాట్స్ ఆర్ దేర్, నంబర్ ఆఫ్ లెడ్ షాట్స్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ దాన్ని 1/4తో ఎందుకు మల్టిప్లై చేసామనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్ అయింది కాబట్టి వాటి యొక్క వాల్యూమ్కి ఎంత, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ తెలుసు కదమ్మా మనకి, ఎంత వాటర్ అయితే వెళుతుందో అంత వాల్యూమ్కి ఈక్వల్ అవుతుందని ఆర్కిమెడిస్ అనే ప్రిన్సిపల్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ బై వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్స్, అంటే ఎన్ని లెడ్ షార్ట్స్ వేసామో అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్ కూడా మనం వేయాలి. ఆల్రెడీ మనకి రేడియస్ ఆఫ్ లెడ్ షార్ట్ తెలుసు 0.5 సెంటీమీటర్. అలాగే హైట్ ఆఫ్ ది కొనికల్ వెజల్ 8 సెంటీమీటర్. రేడియస్ కూడా తెలుసు 5 సెంటీమీటర్. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే 1/3 ఇంటూ πr² హెచ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్ యొక్క వాల్యూమ్. లెడ్ షార్ట్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది కదా. స్పెరికల్ షేప్లో ఉన్నప్పుడు మనం ఏం ఫార్ములా వేస్తాం? 4/3 πr³ వేస్తాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 πr³. 4/3 πr³ వేస్తాం. చూడండి, ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఆర్ వచ్చేసి లెడ్ షార్ట్ రేడియస్. ఓకే, ఈ ఆర్ వచ్చేసి లెడ్ షార్ట్ రేడియస్. ఈ ఆర్ వచ్చేసి ఏంటి? కోన్ రేడియస్ అనమాట. వాటర్ అనేది ఎంత బయటకు వెళ్ళింది అనే దానికి సంబంధించి. ఓకేనా? అది సరే. ఇప్పుడు ఈ 1/4 ఇంటూ 1/3 ఉంది. సరే, ఇక్కడ చూడండి ఎలా చేస్తాం చూడండి. 1/4 ఇంటూ ఆల్రెడీ ఇంకొక 1/4 ఉంది. ఈ 3 పైకి వెళ్ళిపోతుంది. 3/3 ఇంతవరకు కాన్స్టెంట్ వరకు చేసాం. ఇక్కడ 4/3 కాస్త 3/4 అవుతుంది కదా. 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక r². r అంటే ఎంతమ్మా? 5 కదా. 5 ఇంటూ 5 హెచ్ వచ్చేసి 8 బై ఇక్కడ r1³ అంటే ఏంటి? 0.5 హోల్ క్యూబ్ అంటే ఏంటి? 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అనమాట. చూడండి, ఇంకా క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4 2s, 2 1s 2 2s. సో ఇక రిమైనింగ్ వచ్చేసి 1/2 ఇంటూ ఇవన్నీ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతాయి. న్యూమరేటర్లో ఆల్రెడీ ఏమున్నాయి? 5s ఉన్నాయి. ఎన్ని 5s ఉన్నాయి చూడండి? 2 5s ఉన్నాయి. 5 ఇంటూ 5 ఈ 2s అన్నీ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 2 ఇంటూ 2 ఇంటూ 2
ఈ టూకి క్యాన్సిల్ అయిపోతుంది. టూకి క్యాన్సిల్ అయిపోతే చూడండి 5 5s 25, 25 2s 50, 50 2s ఎంతమ్మా 100. సో ఎన్ని లెడ్ షార్ట్స్ ఉన్నాయి? 100 లెడ్ షార్ట్స్ ఉన్నాయి. సో therefore the number of lead shots dropped in the vessel ఈక్వల్స్ టు 100. ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ కోన్ షేప్లో వెజల్ ఉందట. ఈ వెజల్లో బ్రిమ్ అంటే అంచు వరకు కూడా వాటర్తో ఫిల్ అయిపోయింది. ఈ కోన్ షేప్డ్ వెజల్ హైట్ 8 సెంటీమీటరు, రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్. ఇందులో స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి లెడ్ షార్ట్స్ని అందులో డ్రాప్ చేస్తే కొంత వాటర్, అది ఎంత 1/4 ఆఫ్ వాటర్ ఫ్లోస్ అవుట్ అయింది. కాబట్టి ఆ వాటర్కి ఈక్వల్ వాల్యూమ్ ఆ లెడ్ షార్ట్స్ వాల్యూమ్ ఉంటుందన్నమాట. సరే, ఇక్కడ ఎన్ని లెడ్ షార్ట్స్ ఉంటాయి అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ డ్రాప్డ్ ఇంటూ ద వెజల్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్. అంటే టోటల్ అన్ని లెడ్ షార్ట్స్ యొక్క వాల్యూమ్ ఎంతంటే 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారం అవుతుంది. నంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఈచ్ లెడ్ షార్ట్స్ తోటి డివిజన్ చేయాలి. సో ఇక్కడ 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజల్ అంటే ఇది కోన్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ వేసాం. తర్వాత వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్ స్పెరికల్ షేప్లో ఉంది కాబట్టి 4/3 πr³ వేసాం. పై క్యాన్సిల్ అయింది. ఈ 1/4 యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఇంకొక 4. ఈ 3 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక r², r అంటే కోన్ యొక్క రేడియస్ అమ్మ, చూసారు కదా 5. సో 5 ఇంటూ 5 రైట్ ఇంటూ హెచ్ వచ్చేసి హైట్ వచ్చేసి 8 అమ్మ. సో ఇంటూ 8 బై తర్వాత ఈ r³ అంటే హాఫ్, అంటే 0.5 అంటే హాఫ్ అనమాట. హాఫ్ ఇంటూ హాఫ్. సో ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ చేస్తే 4 1s 4 2s వేసాం, 2 1s 2 2 వేసాం. ఇక రిమైనింగ్ 1/2 ఉంది. ఇక్కడ 2 5s ఉన్నాయి. ఈ 2s అన్నీ కూడా న్యూమరేటర్లోకి వెళ్ళిపోతాయి. 2కి 2 క్యాన్సిల్ అయిపోతాయి. 5 5s 25, 25 2s 50, 50 2s 100. సో thus the number of lead shots dropped in the vessel is 100 అమ్మ. సో 100 లెడ్ షార్ట్స్ని అందులో డ్రాప్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.